యావత్ ప్రపంచమంతా కూడా ఇండియా పాకిస్తాన్ వైపే చూస్తున్నాయి. మరోపక్క చూస్తుంటే ఒక యుద్ధం కనిపిస్తుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధంలాగా మనం అనుకోవచ్చా? లేదమ్మా, యుద్ధం అనలేము, ఇది యాంటీ టెర్రర్ ఆపరేషన్. ఓకే. సో టెర్రరిస్ట్ మన మీద అటాక్ చేసింది కాబట్టి టెర్రరిస్ట్ క్యాంప్ల మీద మన వాళ్ళు ఆపరేషన్ చేసిండ్రు. సో ఆపరేషన్ కొంచెం ఫస్ట్ ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్లకే పరిమితమైంది. సో ఆపరేషన్ సింధూర్ 2 ఏమో సైనిక స్థావరాల మీద కూడా అటాక్ అయింది. ఎప్పుడైతే వాళ్ళ నుంచి రిటాలియేషన్ మన పౌరుల మీద పడ్డదో, మన దేవాలయాల మీద మన పౌరుల మీద అయితే షెల్స్ కానీ మోటార్ షెల్స్ కానీ మిసైల్స్ కానీ పడ్డప్పుడు మన నుంచి మళ్ళీ రిటాలియేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు మాత్రం వాళ్ళ సైనిక స్థలాల మీద మనం అటాక్ చేసినాం. సో సంపూర్ణమైన యుద్ధం అని కూడా అనలేము, కానీ టెర్రరిస్ట్ ఆపరేషన్ అని మాత్రం అనొచ్చు. రైట్. బట్ ఎటు చూసుకున్నా కూడా నిన్న మన ట్రంప్ కూడా ఒక విధమైన అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇరు దేశాలు కూడా ఒప్పందానికి వచ్చాయి అని చెప్పేసి అన్నారు. బట్ యథావిధిగా మళ్ళీ పాకిస్తాన్ కాల్పులు జరపబోయి అంటే ట్రంప్ ఎవరమ్మా? మన దేశంలో మనకున్న పరిస్థితి ప్రకారం మనము దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. మనకు జరిగిన నష్టానికి మనం స్పందించాలనే ఒక ఆలోచనతోటి మనం స్పందించినాం. అమెరికాని ఎన్నడూ కూడా నమ్మలేమమ్మా. అమెరికాని ఎప్పుడు కూడా నమ్మొద్దు కూడా. ఎందుకంటే అమెరికాకు కావాల్సింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఏదో దేశంలో యుద్ధాలు నడుస్తుండాలి. ఆ యుద్ధాలు నడిచిన దేశాలు తమ దగ్గరికి వెళ్ళి ఆయుధాలు కొనుగోలన్న వాళ్ళ ఏకైక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యంలో నీతి నియమము స్నేహితుడు మన వాడు దగ్గర వాడని ఏమీ ఉండేవి వాళ్ళకు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొత్తం కూడా టెర్రరిస్టు దేశంలాగా ముద్రపడ్డది కాదు పాకిస్తాన్కి. కాబట్టి వీళ్ళు తటస్థంగా ఉన్నారు. అంతేగాని వాళ్ళని నమ్మి వాళ్ళు చెప్పిన విషయాన్ని మనము పాటిస్తే రేపొద్దున మనకే నష్టం జరుగుతుంది. 26 మంది టూరిస్టుల ప్రాణాలని బలి తీసుకున్నారు, ఏమీ తెలియని అమాయకుల్ని. అయితే ఓ పక్క నుంచేమో చూస్తుంటేనే వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు కాశ్మీర్కి వెళ్ళిన వాళ్ళని చంపేయడం కానీ ఈ విధమైన ధోరణి ఏదైతే ఉందో మనం ఫస్ట్ నుంచి అరికట్టాల్సి ఉంది. కానీ ఎప్పటికప్పుడు భారత్ కూడా కొన్నిసార్లు ఛాన్సెస్ కూడా ఇచ్చింది. అంటే ఈ 26 మందిని చంపేసిన తర్వాత 15 రోజులు గ్యాప్ ఇచ్చింది భారత్. బట్ అయినా కూడా వాళ్ళు ఇదే విధంగా ఉండడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఎప్పుడైతే యుద్ధం మొదలు పెట్టారో అది జరిగిన తర్వాత ఇప్పుడు సడన్గా మళ్ళీ ట్రంప్ చేసిన ఈ మధ్యాంతరం ఏదైతే ఉందో దానికి సంబంధించి మోడీని చాలా మంది విమర్శిస్తున్నారు. ఇక్కడ అంటే ఈ సరెండర్ అవ్వడం గురించి చాలా మంది పోస్టులు పెడుతున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అసలు? అంటే చూడమ్మా, యుద్ధాన్ని ఎప్పుడు కూడా భారతదేశం కోరుకోలేదు. కానీ మనకు గత 50-60 సంవత్సరాల నుంచి జరుగుతున్న అనుభవం ఏంటంటే ప్రతిసారి కాశ్మీర్లో తీవ్రవాద సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఎంతోమంది హిందువులు చచ్చిపోయింది. ఎంతోమంది హిందువులు ఆడికెళ్ళి మైగ్రేట్ అయిపోయి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయింది. అయినా కానీ ఈ రోజు వరకు కూడా ఆగలేదు. మనం ఎంతో ఓర్పుతోటి గత కొన్ని దశాబ్దాలుగా ఆగినాం, వెయిట్ చేసినాం. పాకిస్తాన్ ఈ టెర్రరిజం చేపిస్తుంది, పాకిస్తాన్ ISI టెర్రరిజం చేపిస్తుంది, పాకిస్తాన్ ఆర్మీ ప్రమేయం ఉందని చెప్పి, పాకిస్తాన్ ప్రభుత్వం ప్రమేయం ఉందని చెప్పి అంతర్జాతీయ వేదికల మీద మనం గోల పెడుతూనే ఉన్నాం. కానీ ఏ రోజు కూడా సంపూర్ణ మద్దతు మనకు ఎవరి నుంచి కూడా లభించలేదు. కానీ కొన్ని దేశాలకు తీవ్రవాదుల తాకిడి తగిలినాక, అంటే 9/11 అమెరికాకు జరిగింది. 9/11 అమెరికాకు జరిగినప్పుడు అప్పటి నుంచి అమెరికా కొంచెం ఏంటంటే తీవ్రవాదం మీద ఏదైతే బాగా వ్యతిరేకంగా ఉన్న దేశాలకు కొంచెం మద్దతు ఇస్తూ వస్తుంది. ఆ మద్దతు కూడా ఎట్లా, ఆ మద్దతులో కూడా తమ లాభాన్ని వెతుకునే దేశం అది. కాబట్టి సిచ్యువేషన్ బట్టి మాట్లాడే దేశం అది. కాబట్టి ఈరోజు నిజంగా మన ఓపిక నశించిపోయింది. నశించిపోయి మన 26 మంది చనిపోయినప్పుడు స్పందించే హక్కు మనకు ఉంది. కాబట్టి మనం తీవ్రంగా స్పందించినప్పుడు ఈసారి ఖచ్చితంగా పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్తారు. మళ్ళీ జీవితంలో భారతదేశం వైపు చూడకుండా చేయగలుగుతారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ అర్ధాంతరంగా ఆపేసే వరకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మరి అర్ధాంతరంగా ఆపేసానికి ఇబ్బంది అనిపిస్తుందని చెప్పి నేను ఇప్పుడు ఈ సందర్భంలో విమర్శ చేయలేను. ఎందుకు చేయలేనంటే దేశ భద్రతకు సంబంధించిన విషయం. కాబట్టి ఈ దేశ భద్రతకు సంబంధించిన విషయంలో నేను రాజకీయం మాట్లాడేసి లేకపోతే నా యొక్క అభిప్రాయాన్ని మాట్లాడేసేసి నేను ఒక పార్టీని ఒక నాయకుడినో తిట్టలేను కూడా. ఏదేమైనా దేశ భద్రత సంపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ యొక్క మంచి అవకాశం దీన్ని అర్ధాంతరంగా ఆపేయాల్సి లేకుండే మరి ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ దొరకదు. ఇందులో ఏదో అమెరికా ప్రమేయమో ఏదో ఉన్నది. ఏదో సంగతి అమెరికా ఏం చేస్తుంది అంటే అమెరికా దాని మాట నెగ్గించుకోలేక లేని ఉన్నాయి అని కూడా చెప్తుంది. ఇప్పుడు అది అణుబాంబు వేస్తుంది, మీరు నష్టపోతారు, లేకపోతే మీరు ఇది చేయాలని
మొన్న IMF ఫండ్ నిన్నగాక మొన్న ప్రపంచ బ్యాంకులకు IMF ఫండ్ రిలీజ్ అయింది కూడా అమెరికా ప్రమేయం లేకుండా కాదమ్మా. అమెరికా గట్టిగా అద్దె చెప్తే IMFలు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళకు ఇవ్వరు ఆ డబ్బు. అది వచ్చిందంటేనే అర్థమైపోయిందంటే మళ్ళీ వెనక ఏదో చక్రం నడిపిస్తుంది అమెరికా అని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి అమెరికాను నమ్మి మన విదేశీ విధానం మీద ఆధారపడితే మనం నష్టపోతాం. మన సొంత విదేశీ విధానం అంటూ మనకు ఒకటి ఉండాలి. దాన్ని మనమే రూపొందించుకోవాలి, మనమే ఎగ్జిక్యూట్ చేయాలి. వేరే ఇతర దేశాల ప్రమేయం ఉండకూడదు. ఆ విధంగా చేసినాడే మనం భారతదేశం సుస్థిరంగా శాంతియుతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్లో అంటే బేసిక్గా ట్విట్టర్లో చూసాను నేను, వరల్డ్ బ్యాంక్కి డైరెక్ట్గా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. అంటే వాళ్ళకి నిధులు కావాలి అని చెప్పేసి అని, అప్పు ఇవ్వమని అని చెప్పేసి. ఇంకో పక్క నుంచి ఇండియా ఏమో వద్దు అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి అని ఇండియా కూడా ఇంకో పక్క నుంచి చెప్పడం జరిగింది. అండ్ బేసిక్గా చూసుకుంటే ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్ బాగా నష్టపోయింది అని అంటున్నారు. అంటే పాకిస్తాన్ బాగా నష్టపోయింది అనుకన్నా ఆల్రెడీ నష్టపోయిందమ్మా. సింధు జలాలు కూడా ఆపేశారని ఆల్రెడీ నష్టపోయింది. పాకిస్తాన్ మొత్తం నష్టపోయింది. వాళ్ళకు అయ్యే నష్టం ఏముంటుంది ఇక ఫర్దర్. మనమే ఉన్నాం ఇప్పుడు. బాగా ఎదుగుతున్న దేశం మనదే. ఎదుగుతున్న దేశం ఏంటంటే మనకేమన్నా కొంచెం నష్టమయ్యే అవకాశం ఉంటుంది. యుద్ధం అంటేనే యుద్ధం చేసేదని ఎంత బలమైన దేశం కానీ ఎంత బలహీన దేశమైనా సరే రెండు కొట్లాడుకున్నా కానీ బలమైన దేశం కూడా ఎంతో మేరకు కొంచెం నష్టం ఉంటుంది. కానీ నష్టంలోనే శాశ్వత పరిష్కారం వెతుక్కోవాలి మనం. మిగతా దేశాలు కూడా ఇప్పుడు చైనా కానీ ఇలాంటి పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి అండగా ఉన్నాయని విన్నాము. ఇంకో పక్క నుంచి చూస్తుంటే అమెరికా సపోర్ట్ కూడా ఇటు ఇండియాకి ఉంది అని విన్నాం మనం. బట్ ఎటో చూసుకున్నా అంటే ఇది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా? బేసిక్గా అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఈ యుద్ధం ఇంకొక 15 రోజులు నడుస్తుంది, ఎట్లేదైనా సరే పీఓకేని కూడా వెనక్కి తెచ్చుకుంటారు అని అనుకున్నారు. కానీ ఇలా మధ్యలో ఆపేయడం వల్ల అసలు దీన్ని ఏమనుకోండి. అంటే యుద్ధము నడవాలనే ఉద్దేశం ఎవరికి అంటే నడవాలని చెప్పి కోరుకోలేమమ్మా. కాకపోతే శాశ్వత పరిష్కారం ఒకటి దొరుకుతుందేమో మనకు అని చెప్పి అని చాలామంది హోప్ తోటి ఉండే. ఈసారి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మళ్ళీ భారతదేశం వైపు పాకిస్తాన్ కన్నెత్తి కూడా చూడదు. భారతదేశం ఆర్మీ కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ISI కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ మళ్ళీ భారతదేశం మీద తీవ్రవాదాలను పంపే సాహసం చేయదు అనుకున్నాం. కానీ అర్ధాంతరంగా ముగిసే వరకు ఏంటంటే ఆ యొక్క అవకాశాన్ని మళ్ళీ మనమే కల్పిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీరు అన్నట్టు POK వెనక్కి తెచ్చుకుంటామా లేదా, అందరం తెచ్చుకుంటారన్న హోప్ ఉండే, అది తర్వాత అంశం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు అర్ధాంతరంగా ఆపేసినందుకు రాజకీయ విమర్శలు అయితే నేను చేయదలుచుకోలేదు. కానీ ఇది నాకు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. నేను నా వ్యక్తిగతంగా అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే.